హలో ఫ్రెండ్స్, నా పేరు చిలక నవీన్ అనమాట. నేను వచ్చేసి ఇట్లా జనగాం ఏరియా నాది వడిచేర్ల విలేజ్. సో నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేసుకుని ఈరోజు వ్లాగ్ తీద్దామైతే ప్రిపేర్ అయిపోయినా. వ్లాగ్ ఎక్కడికంటే యాదగిరిగుట్ట అని వెళ్ళిన. సో అక్కడికి పోయి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వద్దామనేసి అయితే అనుకున్నా. సో అదే వ్లాగ్ తీద్దాం. సో నేనైతే పొద్దున్నే రెడీ అయినా గైస్. పొద్దున్నే ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది అనుకుంటా. సో ఫాస్ట్గా పోయి ఎక్కువ జనం ఉంటారేమో అని అనిపిస్తుంది. ఇంకా తెలియదు కదా మనకు. అక్కడ జనం ఉంటే కూడా మనకు టైం కవర్ కావాలనేసి అయితే జల్దే పోతున్నాం పొద్దున్నే. సో అక్కడ వెనక నాకు తెలిసి ఈరోజు ఎక్కువ మంది కూడా ఏమి ఉండరు అనుకుంటా. అందరూ అయితే అదో రకంగా చూస్తారు ఫ్రెండ్స్ మనల్ని. ఎందుకంటే నేను ఈ మొబైల్ అనేది కెమెరాకి మన హెల్మెట్కి ఫిట్ చేసిన అనమాట. రికార్డ్ కావడానికి మనకు ట్రావెల్ అయ్యేది రికార్డ్ కావడానికి హెల్మెట్కి అయితే ఫిట్ చేసిన అనమాట. అదే చాలామంది ఏం చేస్తారంటే గోప్రో పెట్టుకుంటారు, గోప్రో రికార్డ్ అవుతుంది. మనకు గోప్రోలో ఏం లేదా, ఫోన్ అయితే పెట్టిన అనమాట ముందు. మనకు అంతా ఫోన్లోనే అనమాట. ఫోన్లోనే రికార్డ్ చేయాలి, ఫోన్లోనే ఎడిటింగ్ చేయాలి, ఫోన్లోనే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. అమ్మ లైన్ చూసిరా గేట్ కాడ. ట్రైన్ అయితే ఇప్పుడు అవుతుంది. సో ఇంకో ట్రైన్ ఉన్నట్టుంది, అందుకే గేట్ ఓపెన్ చేస్తారు. ఉన్నదా ఇంకో ట్రైన్? గేట్ అయితే ఓపెన్ అయింది గైస్. మన బండి అయితే ఆగిపోయింది. ఇక్కడ వర్షం పడ్డది ఏంటి? వర్షం పడ్డట్టుంది గైస్ ఇక్కడ. ఏందయ్యా ఈ వర్షం ఇక్కడ? ఎండాకాలంలో వర్షం ఏందయ్యా? చలికాలం పోయింది, ఎండాకాలం వస్తుంది, వర్షాలు పడుతున్నాయి. అన్నవాడు మన కొనియాడు అశోక్ అన్నవాడు. సరే ఫ్రంట్ నుంచి అయితే పోతాను అనమాట ఇప్పుడు మీకు చూపించడానికి. సరే ఇంటి నుంచి బ్యాక్ సైడ్ నుంచి పోదాం అనుకున్నాం. ఏంటంటే గుండం అటు సైడ్ అనమాట. కళ్యాణ కట్ట అంటారు. ఎవరైనా గుళ్ళు వేయించుకునే వాళ్ళు ఉన్నారు, గుండం కట్ట ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఫ్రంట్ చూడొచ్చు మనం. ఫ్రంట్ వ్యూ అనమాట. గుట్టపైకి మెట్లు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి. సో పక్కన ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ అనమాట. పైకి వెళ్ళడానికి మొత్తం చుట్టూ తిరిగి పోవాలి. సో చూసారు కదా, ఇదే అక్కడ మెట్లు అనిపిస్తున్నాయి కదా. సో ముందైతే మనం స్నానం అయితే చేసేద్దాం. గుండం ఎక్కడన్నా? గుండం ఈ కింద నుంచేనా? ఓకే, సో గుండం అయితే కిందనేనంట. సో ఇక్కడ బస్సులు ఫ్రీ అనమాట పైకి. ఇది బ్యాక్ నుంచి.
సెంట్రల్ పార్కింగ్. సో ఇక్కడైతే మనం బైక్ పార్కింగ్ అయితే చేసేద్దాం. గుండెలకు అయితే వచ్చేసినాం గైస్. సో ఫస్ట్ అక్కడి నుంచి దిద్దాం అనుకున్నా, అక్కడనే ఎంట్రన్స్. సో అక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు. సో బాగుండదు అనేసి మళ్ళీ ఇక్కడ మూలకు వచ్చేసిన. ఇక్కడ మూలకు ఎవరు లేరు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి పర్లేదు. సో నా ముఖం అయితే మొత్తం వాడిపోయింది గైస్. పొద్దు నుంచి తినలేదు, 11 అవుతుంది టైము. సో నైట్ కూడా తినలేదు అనమాట. సో దర్శనం చేసుకున్నాకనే తిందామనేసి తినకుండా వచ్చేసిన. ఫాస్ట్గా స్నానం అయితే చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. బస్సులు పోతున్నాయి, బస్సు ఫ్రీనే. బస్సులకు ఎక్కినాక వీడియో చేస్తా. సో గుండాల స్నానం అయితే చేసి మన బ్యాగ్ అన్నీ కిందనే పెట్టేసిన. అయితే కొబ్బరికాయలు కొన్నా అనమాట. వాళ్ళే అక్కడ బ్యాగ్ పెట్టుకోవచ్చు ఫ్రీ అంటే అక్కడనే పెట్టేసిన అనమాట. సో క్రౌడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. నా ముందే 4-5 బస్సులు మిస్ చేసుకున్నాను నేను. సీట్ కోసం అయితే చాలా ఇవ్వబడుతుంది. विष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्. సో మన గుట్ట మీదకి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ లోపలికి ఇదంతా బస్ స్టాండ్, అయితే గుట్ట పైన బస్ స్టాండ్ ఇది. సో ఇదంతా పార్కింగ్ అనమాట కార్లో. లోపలికి అయితే మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అట ఫ్రెండ్స్. సో ఇక్కడనే అక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని అక్కడ మొబైల్ పెట్టి లోపలికి పోవాలి. మన మైక్, ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ అన్నీ అందులోనే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మొబైల్ కౌంటర్లో మొబైల్ ఇవన్నీ మన ట్రైపాడ్, సెల్ఫీ స్టిక్ అని పెట్టి దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ తీసుకుంటా గైస్. మళ్ళీ వీడియో ఇస్తా. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्. विष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्. विष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्मृत्युं नमाम्यहम्. ఈ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గుడి కాడ కొబ్బరికాయ కూడా కుట్టినాం కానీ ఫోన్ దగ్గర ట్రైపాడ్, ఈ సెల్ఫీ స్టిక్ ఇదైతే పెట్టుకోలే, ఒక ఫోనే పెట్టుకున్నాను అనమాట.
అవి జేబుల్లో పెట్టుకొని పోయినా. జేబుల్లో పెట్టుకొని పోతే లోపల చెకింగ్ అయితే చెక్ చేసిండు. అలో లేదన్నాడు ఇవి కూడా. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా ఇందులో కెమెరా ఉండదు ఏముండదు, జస్ట్ సెల్ఫీ స్టిక్ కానీ అదని ఇదని కన్విన్స్ చేసి ఆ లాస్ట్కి అయితే ఓకే చెప్పిండు. సో జేబులో అయితే పెట్టుకో, బయటికి తీయకంటే జేబులో పెట్టుకున్నాం. సో ఇది నేను కొబ్బరికాయ కొట్టింది ఇక్కడనే, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకోవాలని చెప్పారు. నేను మొబైల్ పెట్టినాక చెప్పారు, లేకపోతే ఇది కూడా షూట్ తీసుకోండి. సో లడ్డు ప్రసాదం అయితే తీసుకుందాం. సో పైన వ్యూ కూడా చూపిస్తాయి. ఇక్కడ పైకి దర్శనం లోపలికి ఫోన్ అలో లేదు, కానీ పైకి మాత్రం ఫోన్ అలో ఉంటుంది. ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ నుంచి పోవచ్చు, ఇక్కడ నుంచి పక్క నుంచి పోవచ్చు. దర్శనం లైన్ ఎక్కడ కట్టినవి ఏం కథ అంతా చూపిస్తా పైన. సో ఆకలి అవుతుంది, లడ్డు పులిహోర తెచ్చుకొని అయితే కొంచెం తిని ఇంటికి పట్టుకోపోదాం. సో పైకి వెళ్దాం. సో ప్రసాదం దగ్గర పెద్ద యుద్ధం అయితే చేసిన ఫ్రెండ్స్. యుద్ధం అయితే చేసి పులిహోర లడ్డు అయితే తీసుకొని ఒక దగ్గర కూర్చొని కొంచెం అయితే తిని ఇక పైకి వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకున్నాను. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. మనని కూడా ఒక 2 ఫొటోస్ తీయమంటే తీసిరు. ఇక్కడ 5 మినిట్స్లో కిందికి వెళ్ళిపోతాయి. ఇక బండి పార్కింగ్ గుట్ట కిందికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో వెళ్తే కలుద్దాం. గుట్ట కింద పార్కింగ్ బస్సు నేను కొంచెం ముందే దిగిన అన్నట్టు ఇక్కడ. సో వెళ్ళిపోతున్నా. బాయ్.